మీరు డైలీ జిమ్ కి వెళ్తున్నారా? రెగ్యులర్ గా వర్కౌట్ చేయడం వల్ల మీ ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. యాక్చువల్లీ ఎక్సర్సైజ్ చేసి నార్మల్ వెయిట్ మెయింటైన్ చేయడం వల్ల ఫర్టిలిటీ ఇంప్రూవ్ అవుతుందనే చెప్తాము. కానీ టూ మచ్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా మీ ఫర్టిలిటీని తగ్గిస్తుంది. ఆడవాళ్లలో ఎక్కువ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుతుంది. వాళ్ళకి ఫ్యాట్ కంటెంట్ తగ్గడం వల్ల అండ్ దీని వల్ల గర్భసంచి పొర సరిగ్గా పెరగదు. ఒక్కొక్కసారి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి అండ్ ఓవ్యులేషన్ అనేది కూడా జరగదు. మగవాళ్లలో కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. స్పెర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ కూడా తగ్గచ్చు అండ్ ఎక్సెస్ ఫెటీగ్ వల్ల లిబిడో కూడా తగ్గచ్చు అన్నమాట. సో నార్మల్ గా ఎక్సర్సైజ్ మనము అరౌండ్ 150 to 300 మినిట్స్ ఇన్ అ వీక్ ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్ ని మనము ఓకే అని అనుకుంటాము. అంతకన్నా ఎక్కువ చేస్తే డెఫినెట్లీ దాని వల్ల మీకు ఈ ఫర్టిలిటీ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఎప్పుడు మీరు ఓవర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని గమనించవచ్చు. మీకు పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతున్నాయి లేదా పీరియడ్ ఆగిపోయింది అని అనుకున్నప్పుడు, లేదా వర్కౌట్ చేశాక కూడా మీకు ఇంకా బాగా అలసటగా అనిపిస్తుంది, రికవరీ అనేది లేదు అండ్ కొంతమందికి స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తాయి. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మీరు ప్రాబబ్లీ ఎక్సెస్ గా వర్కౌట్ చేస్తున్నారు. ఒక బ్యాలెన్స్ అనేది మీరు ఫైండ్ చేసుకోవాలన్నమాట. సో ఎక్సర్సైజ్ చేయడం అనేది మంచిదే, కానీ టూ మచ్ ఎక్సర్సైజ్ చేసినా కూడా అది మీ ఫర్టిలిటీని దెబ్బతీస్తుంది. థ్యాంక్ యూ.